इसमें लाइनिंग की जरूरत नहीं है आपको. Hi, అందరికీ నమస్కారం. నా పేరు నవ్య. Today's video is going to be another day in my life vlog. So ఇప్పుడే నేను జైపూర్ రీచాను. Please ignore my face. I'm directly coming from Prayagraj. సో ఇవాళ ఎందుకు చేసినట్టు చేయొద్దు అనుకున్నా, చాలా అలసిపోయినా. ఐ డోంట్ వాంట్ టు డూ, జస్ట్ వర్క్ మీదనే వచ్చినా నేను జైపూర్. చేయొద్దు అనుకున్నా, బట్ టుడే ఐమ్ గోయింగ్ టు విజిట్ అ లాట్ ఆఫ్ ప్రింటింగ్. ఇది ఉంటుంది కదా మన కాటన్ సిల్క్, వాట్ ఎవర్ దర్ ఐమ్ వేరింగ్. ఇది స్క్రీన్ ప్రింట్, కానీ ఇట్లా మనం హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ డైట్ చేస్తారు, అవన్నీ నేను ఆల్రెడీ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా. సో ఐ థాట్ ఐ విల్ టేక్ యూ గైస్ అరౌండ్, చూపిద్దాము. చిన్న చిన్న క్లిప్స్, మొత్తం కాకపోయినా చిన్న చిన్న. ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్, టూ టైర్డ్, డిడ్ నాట్ వాష్ మై ఫేస్. డైరెక్ట్గా లాస్ట్ టైం వచ్చిన, ఎప్పుడు వచ్చినా నేను తీసుకుంటా. అశోక్ విల్లా అని ఉంటుంది జైపూర్లో. డైరెక్ట్గా దిగేసి నేను ఇక్కడికి వచ్చిన. ఐ డెంట్ బుక్ ఆల్సో, డైరెక్ట్లీ కాల్డ్ దెమ్ అండ్ నేను ఉండను ఇవాళ నైట్ వెళ్ళిపోతున్నా. ఐ జస్ట్ వాంటెడ్ ఫర్ ఫ్రెషన్ అప్ అండ్ నైట్ షిప్ లగేజ్ తీసుకుని వెళ్ళేలాగా ఉండాలి అని అంటే, యా యూ కెన్ కమ్ అంటే వచ్చేసిన. యా అదే అక్కడ నేను వెళ్ళి చేసేవన్నీ చూపిద్దాము అని చెప్పి అనుకున్నా, ఆల్ దోస్ థింగ్స్. సో దట్స్ ఫర్ ద ఇంట్రడక్షన్. ఇప్పుడు వెళ్ళి నేను కొంచెం ఫ్రెష్ అయ్యి ఐ వాష్ మై ఫేస్, డ్రెస్ చేంజ్ చేసుకుని ఐ గో లైక్ దిస్ ఓన్లీ. అండ్ ఢిల్లీలో మీరు నా ప్రీవియస్ బ్లాగ్ చూసింటే మీ అందరికి తెలుసు, నేను ఢిల్లీలో ఈ లగేజ్ ఢిల్లీ టు జైపూర్ ట్రాన్స్పోర్ట్లో వేసేసి వచ్చిన. బికాస్ ప్రయాగ్రాజ్లో పట్టుకొని తిరగాలంటే అసలు అవ్వని పని. నేను బ్యాక్ ప్యాక్ తీసుకొని వెళ్ళా, బ్లింకిట్లో ఆర్డర్ చేసుకొని బస్ స్టాప్లో. ఆ బ్యాక్ ప్యాక్ వేసుకోవడానికి చచ్చిపోయాను నేను. సో అందుకే నేను ఐ వాజ్ అవేర్ ఆఫ్ దిస్ థింగ్. వేసేసా, మార్నింగ్ వచ్చింది. సో నేను అక్కడి నుంచి అటు వెళ్ళి నేను తీసేసుకొని, దగ్గరలోనే ఉండే అది కూడా, క్యాబ్లో వెళ్ళిపోయి అది తీసుకొని, అండ్ దెన్ ఐ చెక్డ్ ఇన్ హియర్. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. ఇప్పుడు 11:15 అవుతుంది. ఐ హ్యావ్ టు బీ అవుట్ బై 12 o'clock. ఫ్రెష్ అయ్యి కొంచెం సేపు ఒక 5 minutes అలా కూర్చొని. సో మచ్ ఈస్ గోయింగ్ ఆన్ రైట్ నౌ ఇన్ హైదరాబాద్. నేను లేను కదా, కొన్ని ఇంపార్టెంట్ బట్టలు ఉన్నాయి, అదా టు ఇటు ఎవరికి పంపించాలి, రైట్స్ బుట్టేసి, ఇదంతా చాలా 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 అవుతుంది. సో దట్స్ ఫర్ ద ఇంట్రడక్షన్. ఐ సీ యూ గైస్ వెన్ ఐమ్ గోయింగ్ అవుట్. అన్నం లేదు, సున్నం లేదు. I think I lost weight in this trip because Saturday fasting, Sunday కొంచెం ఏదో, సండే ఏదో కొంచెం కాదు, సమోసాలు తిన్నా, 5 సమోసాలు, దట్స్ మై హోల్ డే ఫుడ్. మండే ఫాస్టింగ్. ట్యూస్డే నిన్న మొత్తం నడవడం జరిగింది, ఒక మసాలా దోశ అండ్ ఇంత రైస్. బస్లో రిటర్న్ వచ్చేటప్పుడు ఏదో క్యాంటీన్లో, అది కూడా బాగాలేదు. అండ్ నౌ ఇట్స్ ఆల్మోస్ట్ 12. I didn't eat anything. My potta is went inside, is going inside. Oh my god, నా ఫేస్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. ఐ ఫీల్ ఐ గాట్ ట్యాన్డ్ అ లాట్ అండ్ మొత్తం. ఐమ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ ఆన్ మై ఫేస్, జస్ట్ లిప్స్టిక్ పెట్టుకొని ఇంకా బయలుదేరిపోతా. ఐ జస్ట్ స్టార్టెడ్. 12 వరకు స్టార్ట్ అవుదాం అనుకున్నా, కానీ 12:30 అయిపోయింది. ఐమ్ ఆన్ మై వే. అక్కడ వెళ్ళి ఓన్లీ 1.5 hour టైం స్పెండ్ చేయాలి. ఐ రీచ్ నెక్స్ట్ 15 minutes. అక్కడి నుంచి వెంటనే ఒక 1.5 hour టైం స్పెండ్ చేసినాక ఐ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్, దట్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో ఐ టేక్ యూ గైస్. We are here and this is how the warehouse looks. I always handpick my cotton prints. Cotton prints matram pakka handpick cheskunta because I'm too scared to invest in cottons. सिर्फ एक ही प्लेट चाहिए मुझे. I was supposed to eat lunch but here I am eating pani puri. I randomly went into a store లంచ్కి వెళ్ళేటప్పుడు. దగ్గరలో ఉన్న లంచ్ స్పేస్కి వెళ్తున్నా. డబల్ కోట్ చేస్తున్నాడు, అంటే కొత్తగా ఉన్నా అనేో ఏంటో నాకు తెలియదు, కానీ హోల్సేల్ అని అంటే అవును అని చెప్పి హీస్ కోటింగ్ డబుల్ ద అమౌంట్. ఐ వాజ్ లైక్ ఓకే, దట్ డజంట్ వర్క్అవుట్ అని చెప్పి బయటకు వచ్చేసిన. ఇదే బాగా ఉంటుంది కొత్త వాళ్ళ దగ్గర, దట్ యూఆర్ అ పొటెన్షియల్ బయర్ అని చెప్పి చెప్పుకోవడానికి. నాకు ఆ తోపిక లేకుండా ఐ కేమ్ అవుట్. ఐ టుక్ ద కార్డ్ అండ్ కేమ్ అవుట్. So yeah, I'm still searching for that selfie restaurant they were talking about. ekkada veg బాగుంటుంది అని అంటే సెల్ఫీ రెస్టారెంట్ అని చెప్పినారు, అక్కడ పోతున్నా నేను. This is how I look right now. ఇంకా 5 hours ఉంది నా దగ్గర. Let's see what I'm going to do apart from eating lunch. It's a regular thali. This is how it looks. This is all what I needed. Rice kaval koncham I'll ask for it.
లేకుండా ఉంటే బాగుండదేమో అని దీనివల్ల ఇట్ ఇస్ నాట్ లుకింగ్ వెరీ నైస్. इसको सबको वो उसमें है क्वांटिटी? इसमें हाँ हाँ भैया एक बार देख लेंगे. सॉरी. क्या देखते हो आप इसे, क्या देखते हो इसमें? इससे क्या कर सकते हैं मैं बोल अच्छा. के देख रहा था. तो क्या करते हैं, मतलब इसका क्या करते हैं? मैं जनरली लहंगास बनाते हैं. लेंगे के लिए थोड़ा सा पतला है इसी वजह। नहीं लाइनिंग रखते हैं वैसे नहीं है, अच्छा अच्छा अच्छा, पर प्रिंट के हिसाब से देख रहे. बिल्कुल 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 समझ गया मैं. हाँ वो डार्क में क्या दिखता नहीं है लाइनिंग का, बिल्कुल जो समझ गया. I like it with the print. I love the color, but print is not printing. सैंपल बना के देख लो. चले फिर देख लेना. नहीं मुझे ये अच्छा नहीं लग रहा इतना ज़्यादा प्रिंट. इसमें कलर देख लो. हो गया, जाएंगे हम जाएंगे. कहा था देखना है. हाँ? कहा था नहीं ये सारा पूरा बिल्डिंग आपका ही है. किराए पे रेंट पे ले रहा. 1 लाख 3 बिल्डिंग. हाँ ऊपर एक और है ऐसा ही. पर काता है. हाँ एक बार देख लेंगे. देखने में बता रहा है. सारा काता है. जी इसका प्राइस डिफरेंट रहता है ना. जी मैम. इसमें लाइनिंग की जरूरत नहीं है आपको. पता है इसका लाइन का जरूरत नहीं है. वो सही बात है. वो कलर से बढ़िया बढ़िया इसमें आपके तो चलने वाले कलर हैं अभी. ये देख लीजिए, वो देख लीजिए पिंक पे. ये देखिए. No. I'm all done going back to the hotel. పాపనగర్ వెళ్దాం అనుకున్నాం, బట్ ఇట్స్ టూ రిస్కీ. 6:10 అవుతుంది, 6:20 అనుకోండి. నేను ఇప్పుడు హోటల్కి వెళ్ళాలంటే 6:40, పాపనగర్ వెళ్ళాలంటే 20 minutes, అంటే 6:30. పాపనగర్ వెళ్తే 6:40కి అక్కడ ఉంటే అట్లీస్ట్ 40 minutes ఉండాలనిపిస్తుంది. సో 7 and then coming back to hotel will be 30 minutes and stuff. అప్పుడు నాకు 1 minute కూడా ఉండదు. దట్ విల్ బీ అ రష్. సో ఐఎమ్ లైక్, నవ్య యూ డు నాట్ వాంట్ లాస్ట్ మినిట్ కేవర్స్ అని చెప్పి లైట్ తీసుకొని, ఇంకా ఐ లవ్ పానీపూరి దేర్. నథింగ్ టు షాప్. నేను అస్సలు కొనను అక్కడికి ఎప్పుడు వెళ్ళినా ఫర్ సమ్ రీజన్, బట్ ఐ రియలీ లైక్ పానీపూరి దేర్. తప్పదు ఇంకొచ్చేసిన నేను. 2 రోజుల నుంచి అనుకుంటుండే నేను అక్కడికి వెళ్తా, పానీపూరి తింటా అని చెప్పి, బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. ఆల్ దిస్ ఇస్ బికాస్ ద బస్ వాజ్ లేట్ ఇన్ ద మార్నింగ్. 7కి రీచ్ అవ్వాల్సింది, 9:30కి దింపినాడు. However, it's okay. We keep coming back to this place, so that's not going to be my అంటే ఇది లాస్ట్ టైం కాదు కాబట్టి దట్ ఈస్ ఓకే. ఇప్పుడు హోటల్కి వెళ్ళి ఐ కెన్ సిట్ డౌన్ ఫర్ అట్లీస్ట్ 20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour. ఎందుకంటే 8కి స్టార్ట్ అయినా కూడా 8:30 వరకు వెళ్ళిపోతా. 9:30కి బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. జైపూర్లో చాలా తక్కువ మందే ఉంటారు, మోస్ట్లీ తక్కువ మందే ఉంటారు. టర్మినల్ 2 వచ్చింది. సో యా, దట్ ఈస్ ద థింగ్. ఐ వెంట్ టు బగ్రూ, ఐ వెంట్ టు ఇవి. ఇక్కడ నాకు సాంగనర్లో ఎక్కువ టైం పట్టలేదు. నాకు ఇక్కడ టైం ఎక్కువ పట్టలేదు బికాస్ ఐ నో ఆల్ దీస్ వెండర్స్ ఆల్రెడీ. కొంతమందితో మాట్లాడడానికి ట్రై చేసినా కానీ చాలా దేవర్ లైక్ కొత్తగా అనిపించింది కదా అని చాలా అంటే దేవర్ నాట్ ఈవెన్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ఇఫ్ ఐఎమ్ అ పొటెన్షియల్ క్లయింట్ ఆర్ నాట్. లైట్ తీసుకున్నాను ఇంకా. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కాబట్టి ఫట్ అయిపోయిండే. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి ట్రై చేసినా కానీ ఐ డోంట్ లైక్ ఎనీథింగ్. సో బేసిక్లీ ఇక్కడ ఒక్క దగ్గర చూసినా అందరి దగ్గర రిపీట్ అవుతుంటాయి అనమాట. సో మీ వెండర్ ఉంటే మీ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకొని లైక్ ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్ అట్లా చూసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద వెండర్ దెన్ come here and then do all that. So that is how I managed my entire day. Now going back to the hotel, so I'll see you guys. Motham camera anta on karbettiga maatladutuna. So I'll see you guys
back at the hotel. Only believe నాకు జ్వరం వస్తుంది రేపు. నా కళ్ళు మండుతున్నాయి. జ్వరం వచ్చే ముందు ఎట్లుంటుంది మొత్తం కంప్లీట్ ఐ కెన్ ఫీల్ మై బాడీ రైట్ నా. కళ్ళలోంచి నీళ్ళు వస్తూనే ఉండే నేను అక్కడ వీళ్ళందరి దగ్గర ఉన్నప్పుడు కూడా. ఐ జస్ట్ కేమ్ హోమ్, అదే హోటల్ రూమ్. నా గోయింగ్ టు ప్యాక్ ద స్టఫ్ అండ్ టేక్ రెస్ట్ ఫర్ అట్లీస్ట్ 30 minutes. రెస్ట్ అంటే ఛార్జింగ్ కూడా కావాలి నా ఫోన్లో. అసలు కనిపిస్తున్నా స్పెక్స్లో ఏం కనిపిస్తలేదు. ఇక్కడ నల్లగా ఒకటైతే కనిపిస్తుంది, ఇట్లా ఒక షేడ్లో మొత్తం ఒక బ్లాక్ షేడ్ అయితే కనిపిస్తున్నట్టు ఉంది నాకు. ఐమ్ నాట్ గోయింగ్ టు లైక్ ఫోల్డ్ స్టఫ్ డూ అవన్నీ ఏం లేదు. ఐ గాట్ దీస్ లేసెస్. ఇవి ఇక్కడి కాదనుకోండి. ఐ గాట్ వన్ ఇన్ రెడ్. ఐ డోంట్ నో వై. ఇదైతే ఒక డ్రెస్ ఉంది yellow కలర్, అది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. అండ్ దిస్ ఇస్ రెడ్. దిస్ ఇస్ ఫర్ సంథింగ్ ఎల్స్ ఎప్పుడైనా అన్నట్టుగా ఐ గాట్ ఇట్. ఈ బ్యాగ్ ఐమ్ జస్ట్ గోయింగ్ టు ఫోల్డ్ ఇట్ ఆఫ్ అండ్ పుట్ ఇట్ ఇన్సైడ్. అయితే త్రివేణి సంగమం వాటర్ నేను తెచ్చిన దాంట్లో సగం పోయినాయి. ఎట్లా పోయినాయో నాకు తెలీదు. ఐ హ్యావ్ నో క్లూ. అందులో ఉన్న సగమైనా నేను జాగ్రత్తగా తీసుకోవాలి. ఐ డోంట్ నో హౌ, బట్ ఐ విల్ ట్రై టు ఫిగర్ దాట్ అవుట్. ఐ ఫీల్ లైక్ నేను మనుషులతో కంటే ఎక్కువ ఈ మధ్య కెమెరాతో మాట్లాడుతున్నా అని చెప్పి. లిప్ బామ్ పెట్టుకోవాలి. ఫేస్ వాష్ చేసేసుకున్నా, మాయిశ్చరైజర్ పెట్టేసుకున్నా. నేను చేసేది ఏం లేదు ఇంకా. ఐమ్ నాట్ గోయింగ్ టు అప్లై లిప్స్టిక్ ఆల్సో. మా పగిలిపోయినాయి. మై హెయిర్ నీడ్స్ అ లాట్ ఆఫ్ అటెన్షన్ వన్స్ ఐ గో హోమ్. అక్కడ మన ఇంటి గంగలో మునగగానే నేను ఏం చేయలేదు దాన్ని, అది అట్లనే ఉంది. ఐ హ్యావ్ టు గో హోమ్ ఫిక్స్ దిస్. ఓ బేసిక్లీ ఐ రీచ్ బై 1 and then I have to quickly take head bath and go to ఊరికి వెళ్తున్నాను నేను. గో టు హోమ్ టౌన్. మా తమ్ముడు వచ్చి పిక్ చేసుకుంటాడు. మమ్మీ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయినారు. మా చెల్లి పిల్ల అనమాట. ఇప్పుడు తెచ్చేసిన. నౌ ఐ జస్ట్ హ్యావ్ టు ఆస్క్ దెమ్ టు గివ్ మీ అ వాటర్ బాటిల్ అండ్ దెన్ చేంజ్ అండ్ కాళ్ళు వాష్ చేసుకోవాలి. నాకు చిరాకు ఉంది. సో ఐల్ సీ యూ గైస్ వెన్ ఐఎమ్ గోయింగ్ టు ద ఎయిర్పోర్ట్. చాలా పెద్ద లైనే ఉంది ఇక్కడ. ఐఎమ్ బ్యాక్ హోమ్. ఆల్మోస్ట్ వచ్చిన 1 week తర్వాత నేను ఈ ఎండింగ్ రికార్డ్ చేస్తున్నా. ఐ స్టిల్ ఫీల్ నాకు ఇంకా మొత్తం ట్యాన్ మొత్తం పోలేదు అనిపిస్తుంది. ఆర్ ఇస్ ఇట్ జస్ట్ ద కెమెరా? ఐ డోంట్ నో. డైరెక్ట్గా చూస్తే నాకు ఏం ట్యాన్ ఉన్నట్టు అనిపిస్తలేదు, బట్ కెమెరాలో ట్యాన్ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ హౌ ఎవర్ ఆ రోజు నేను వచ్చేసిన. నేను మార్నింగ్ 5 వరకు ఐ వెంట్ టు మై హోమ్ టౌన్. మా తమ్ముడు వచ్చి పిక్ తీసుకుని ఉండే. అండ్ దెన్ ఆ తర్వాత చాలా కేయాటిక్ ఉండే. నాకు ఆఫీస్ కూడా స్టార్ట్ అయింది. వీక్లీ 2 times వెళ్తున్నా. ఐ ఆల్సో రికార్డెడ్ ఫస్ట్ డే అట్ ఆఫీస్ అని చెప్పి ఒక వీడియో రికార్డ్ చేసిన. అవన్నీ మెల్లిమెల్లిగా వస్తాయి. బట్ this is the end of this video. I don't know what I recorded, what I did not edit చేసేటప్పుడు అర్థమవుతుంది. But I'm definitely going to upload this Jaipur vlog. So I'm going to end this vlog here. I hope you all enjoyed watching this video. If you did so, don't forget to like, comment and subscribe to my channel, and I'll see you guys in my next video. Bye bye.